శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరదేవి నమ. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో శుక్రుడు, శని, రాహువు, చంద్రుడు మకర, కుంభ, మీన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సత్ఫలితాలు ఇచ్చే విధంగా గోచరించడం లేదు. ఇంటా బయట శత్రువులు ఎక్కువ అవుతారు. మనం చేసే పని ఎదిరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంత ధోరణి అనే ఒక రకంగా ఏర్పడుతుంది. వీరికి ఏలినాటి శని ప్రారంభమైంది. అలాగే గురువు తృతీయంలో, రాహుకేతులు కూడా మారబోతున్నారు 19 నుండి. దీనివల్ల కొంత మిశ్రమ ఫలితాలు గోచరించే విషయంగా గోచరిస్తోంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా నలుగురిలోనూ మీ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తారో అంత వెనక్కి లాగుతారు. అది విద్య విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు. ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం ఏర్పడుతుంది. కష్టపడిన దానికి ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఎన్ని చేసినా ఏమి సాధించలేదు, ఏమి చేయలేదు అనే ధోరణి ఎక్కువ ఉంటుంది వీరికి. నలుగురిలోనూ మీ పేరు అప్రతిష్టపాలు చేసే విధంగా గోచరిస్తుంది. అయితే దైవానుగ్రహం వల్ల ఎవరు ఎన్ని కీడు చేపట్టినా అవి మీ దరి చేరవు. ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కటి అవంతటి అవే సమస్యపోతాయి. అలాగే వివాహం విషయంలో ఒక సంబంధం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే ఏదైనా దైవానుగ్రహం అనుకోండి, తర్వాత మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యా సంబంధించిన విషయాలు బాగున్నాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా అప్లై చేసిన వాళ్ళకి వీసా లభిస్తుంది. పర్మనెంట్ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే రాహుకేతుల ప్రభావం వల్ల కొంతవరకు రాశి మీద పడుతుంది. అలాగే అన్ని రాశుల వారికి కొంత గొప్ప ఈ రాహుకేతు ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ బాగుంటాయి. రావాల్సిన సమయంలో ధనం చేతికి అందుతుంది. అయితే ఖర్చు మటుకు అధికంగా ఉంటుంది. రూపాయికి 10 రూపాయలు అన్నట్టుగా ఉంటుంది. సంస్థలో పనిచేసేవారు మీ మాట వినకపోవడం, ఎదురు చెప్పడం అనేది జరుగుతుంది. మనం అంత బాగా చూసుకున్నా కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటారు. అయితే ఇది మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే ఎంప్లాయీస్ విషయంలో వారు జోక్యం చేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇటు బంధువర్గంలో కావచ్చు, ఇటు సంస్థలో కావచ్చు, మీ ప్రమేయం అనేది పక్కన పెట్టి వారు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయి. అయితే ఏదో ఒక తెలియని మనోవేదన ఏర్పడుతుంది. సంతాన పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత సానుకూల పరిస్థితి గోచరించడం లేదు వీళ్ళకి. తద్వారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తుంది. మన అనుకున్న వాళ్ళే మోసం చేశారన్న మనోవేదన వీరికి ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే ప్రతిరోజు ప్రతినిత్యం పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే చెప్పే రాశి ఫలితాలు ఏదైనా సరే 100కి 100% జరుగుతాయని కాదు. ఇది మానవ ప్రయత్నం. చెప్పడం వరకు మన ధర్మం కాబట్టి కొంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఇచ్చేవాడు ఉంటే ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నివసించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. దశమంలో రాహు సంచారం, చతుర్థంలో కేతు సంచారం, ద్వితీయంలో గురువు, ఏకాదశంలో శని ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. చేసే పనిలో కష్టం తప్ప
ఫలితం దక్కదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒడుదల కింద ఏర్పడతాయి. వచ్చిన ధనం కంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అప్పుల వాళ్ళు ఇంటి మీద రావడం, ఒత్తిడి చేయడం అనేది జరుగుతుంటుంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఏమిటి ఇది అని ఒక బాధ ఏర్పడుతుంది. ఎందుకంటే 10 మందికి మీరు పెట్టేవారే తప్పితే కానీ ఏ రోజు తీసుకునేవారు కాదు. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఎవరూ సహాయం చేయకపోవడం, మాట మార్చేయడం, ఏం లేదు అని చెప్పడం, లేదా బాగా చూసుకున్న వాళ్ళు, బాగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా మీ మీద అధికారం చెలాయించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అది మీ మనోవేదనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎన్ని చేసాం, ఏం చేస్తున్నాం, భగవంతుడు మనకి ఇంతే ఇచ్చాడా, ఇలాగే ఉంటుందా జీవితం అనే ఒక వైరాగ్యానికి ఏర్పడతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు ధైర్యంగా ఉండి నిలబడడం అనేది చాలా చెప్పదగిన విషయం. ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. ఉద్యోగం మారేటప్పుడు కూడా ఉన్న ఉద్యోగం మారడమా లేదా స్థిరంగా ఉండడమా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఏదో ఉద్యోగం వచ్చేసింది వెళ్ళిపోదాం అనుకుంటే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అలాగే విదేశీ వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగం సంబంధించి కావచ్చు, ఫైనాన్స్ సంబంధించి స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. అలాగే విదేశీ విద్యకు సంబంధించి ఉద్యోగంలో కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. నమ్ముకున్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేశారనే మనోవేదన, బాధ ఎక్కువగా కనిపిస్తుంది. వాటిని కనిపించకుండా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, H1B విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు. మంచి ఉద్యోగం లభిస్తుంది వీరికి. అలాగే మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి సీటు రాకపోవడం కూడా ఒక ఇబ్బందికరమైన విషయం అని చెప్పవచ్చు. ధైర్యపడవద్దు. ఏదైనా సరే భగవత్ సంకల్పం చెప్పి మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా, ధనం పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త చూసి వహించడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉండడం అనేది చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మొత్తం మీద గత సంవత్సరాల కంటే ఈ రాహుకేతు మారడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన పనులు కూడా ఏర్పడతాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం చేతిదాకా వచ్చి దూరం వెళ్ళిపోతుంది. ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా, శూన్యం అనే భావన కూడా ఏర్పడుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది రాశులకే. ఈ తృతీయంలో కేతువు, భాగ్యంలో రాహు సంచారం, జన్మరాశిలో గురు సంచారం కొంతవరకు వీరికి బాగుంటుందని చెప్పవచ్చు. జన్మరాశిలో గురు సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలను ఇస్తారు. వివాహం కానికి వివాహం అవుతుంది. సంతానంగా లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా భగవత్ సంకల్పం అనుకుని ముందుకు వెళ్తారు. మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని కాపాడుతుంది. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే చేతిదాకా వచ్చిన పదవి చేజారిపోతుంది. అది దేనికైనా మన మంచికి అనుకోండి, తద్వారా మంచి పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో బాధపడవద్దు. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మనకి మంచిగా జరుగుతుందని చెప్పి పరమేశ్వరుని ధ్యానం ఎక్కువగా చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అంతగా లాభించవు. బిజినెస్లో చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. భాగస్వాముల మధ్య కావచ్చు, లేదా కుటుంబ సంబంధమైన వ్యాపారాలు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. మిమ్మల్ని ఏమీ చేయకుండా వారు మొత్తం మీ ఆధీనంలోకి తీసుకోవాలి, వారే బిజినెస్ చేయాలి అనే యోచన చేస్తారు. అయితే మీకున్న తెలివితేటలు, గురుగ్రహం అనుగ్రహం వల్ల కొంతవరకు అవన్నీ తిప్పికొట్టే విధంగా గోచరిస్తున్నాయి. ఏదైనా సరే మీ తెలివితేటలతోటి, మీ స్వయం కృషితోటి మీరు ముందుకు వస్తారు. అది అందరికీ గ్రహించలేరు. కాబట్టి ఇటువంటి విషయాల వ్యవహారాల్లో మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళనున్నది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా
అన్నీ బాగున్నాయని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారు. అహర్నిశలు కష్టపడి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. నలుగురిలోనూ నాకంటూ గుర్తింపు ఉండాలి, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇటు భర్త కావచ్చు, ఇటు పిల్లలు కావచ్చు, బంధువులు ఎవరైనా సరే నాకంటూ గుర్తింపు ఉండాలనే ఎక్కువ కష్టపడి శ్రమిస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశంగా గోచరిస్తోంది. అయితే ఖర్చుల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పచ్చు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభించే అవకాశాలు గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు, మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాంకేతిక వృత్తిలో ఉన్నవారికి, అకౌంటింగ్ సెక్షన్లో ఉన్న వారికి, ఎంబీఏ, ఫినాన్స్, ఎలక్ట్రికల్స్ ఈ రంగం వారికి చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, సినీ పరిశ్రమల్లో చిన్న స్థాయి ఉద్యోగస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ వీరికి ఈ రంగం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పత్తి, మిరప వ్యాపారస్తులకు కొంత నష్టం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ఈ రాహుకేతు ప్రభావం ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య పాశుపతం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమ రాహు, భాగ్యంలో శని, వ్యయంలో గురువు. ఇది గ్రహస్థితి. అయితే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ద్వితీయంలో కేతువు, కుటుంబ స్థానంలో కేతువు, అష్టంలో రాహు కొంతవరకు చికాకు పెట్టే విధంగా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా వీరికి అన్నీ బాగుంటాయి. కాకపోతే ఇంట్లో మనశ్శాంతి అనేది కాస్త కరువు అవుతుంది. ఇటు చుట్టాలతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, భార్యతో కావచ్చు, ఏదైనా చెప్పలేము. మీరు ఒకటంటే వారు ఇంకోటి అంటారు. మీ మాటకి ఎప్పుడు విలువ ఇవ్వరు వాళ్ళు. మీ మాటను దాటి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అది మీకు చెప్పకపోవడం, దానివల్ల మా ఇంట్లో గొడవలు రావడం అనేవి జరుగుతుంటాయి. సరే ఏదైనా సరే ఇంట్లో వాళ్ళే కదా అని సరిపెట్టుకుంటారు. కానీ బంధువులు కూడా మీకు మీ ప్రమేయం లేకుండానే వారు మీ మీద పెత్తనం చాలించడం అనేది జరుగుతుంది. అది మీకు నచ్చదు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో కరాఖండిగా చెప్తారు, ఎవరు జోక్యం నాకు అవసరం లేదు, నా వరకు నేను ఉంటాను అని చెప్పేసి. అటువంటి విషయ వ్యవహారంలో మీరు కరాఖండిగా ఉండడం కూడా చెప్పదగిన సూచనే. ఎందుకంటే మనకంటూ ఒక స్థానం సంపాదించుకుని కష్టపడడం, ఒక మెట్టు ఎక్కి ఒక స్థాయిని సంపాదించుకున్న మీరు ఎవరో వచ్చి మిమ్మల్ని అజమాయిషి చేయడం అనేది మీకు నచ్చదు. అది కొంతవరకు చెప్తే బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కటి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మిమ్మల్ని కించపరిచే విధంగా ఉండడం అనేది మీకు నచ్చదు. ఇటువంటి విషయ వ్యవహారంలో కరాఖండిగా చెప్తారు. అది చెప్పడం కూడా సబబే. అయితే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అభివృద్ధి అనేది నిదానంగా ఉంటుంది. అటువంటి విషయ వ్యవహారాలు మీకు బాగుంటాయి. ఉద్యోగంలో మారాలనుకుంటారు, మారే అవకాశాలు కూడా లేకపోలేదు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి, ప్రాజెక్టులు చేతికొందకు వస్తాయి. సినిమా పరిశ్రమలకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. భాగ్యంలో శుక్రుడు, శని మంచి ఫలితాలు ఇస్తాయి. విదేశీ యానం చేసే అవకాశాలు గోచరిస్తోంది. చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు సినిమా ఇండస్ట్రీ వారికి ఈ వారం కొంతవరకు బాగుందనే చెప్పాలి. అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, చిన్న స్థాయి హోటల్స్ వాళ్ళకి ఈ వారం బాగుంటుంది. అలాగే చార్టెడ్ అకౌంట్స్కి, లాయర్లకి కొంతవరకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పచ్చు. చెయ్యని తప్పుకు నిందపడవలసి రావాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి, విదేశీ యానం చేయగలుగుతారు. అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కోసం అహర్నిశలు కష్టపడతారు. అయితే స్త్రీల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ నాయకులు ముఖ్యంగా స్త్రీల వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే
వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు. అతి విశ్వాసం, అతి నమ్మకం కూడా మంచిది కాదు. అన్నీ నాకే తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి ఉంటుంది. ఏదైనా సరే గురువుల మాట, తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు. కాబట్టి మనకు అన్నీ తెలిసినా సరే వారు చెప్పిన మాటని కొంతవరకు ఆచరించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలన్న మీ కళ నెరవేరుతుంది. వీసా లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని ఒక ఆదిపరాశక్తిలా మీరు ముందుకు వెళ్తారు. అది అందరూ మిమ్మల్ని చూసి భయపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరిని మీరు కేర్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యం. కానీ అది ముందుకు వెళ్తారు మీరు. మొత్తం మీద ఈ రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నా కొంతవరకు బాగుందని చెప్పచ్చు. మంచి ఫలితాలు సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఎందుకంటే అష్టమంలో రాహు అంత మంచిది కాదు, కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. అలాగే ద్వితీయంలో కేతువు. కాబట్టి వినాయకుడికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి హోమాలు చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమ రాహువు, అష్టమ శని, ఏకాదశిలో గురువు. వీరికి ఈ వారం కొంతవరకు మంచి ఫలితాలని చెప్పవచ్చు. సప్తమంలో కేతువు కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తారు ఇంకి. అయితే ప్రతి ఒక్క విషయంలోనూ అందరినీ నమ్మి మోసపోవద్దు. అప్పులు ఎవరికి ఇవ్వద్దు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి. మీకంటూ గుర్తింపు లభిస్తుంది, అలాగే ధనం కూడా వస్తుంది. ఆ ధనం వచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో దూరంగా ఉండాలి. అలాగే ఒక ఇల్లు కొనాలనుకుంటారు, ఈ వారం అది నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, డాక్టర్లకి మంచి కాలం అని చెప్పొచ్చు. రావాల్సిన ప్రాజెక్టులు అనుకోకుండా ఆకస్మికంగా రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి, వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే బంధువులతో కలిసి శుభకార్యాలు పాల్గొంటారు. పిల్లాడికి లేదా అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది. ఆ సంబంధ విషయంలో నలుగురు జోక్యం అవసరం లేదని మీకు మీరుగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది మంచి పరిణామం చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ఇరు కుటుంబాలు పరిశీలించుకొని అన్నీ బాగున్న తర్వాతే ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే లాభంలో గురు సంచారం వల్ల కొంతవరకు మొండిగా బాకీ పడిన డబ్బులు ఏవైతే రావాలో అవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా బాగుంది వీరికి. అలాగే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఆస్తి విషయ వ్యవహారాల్లో ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో నలుగుతున్న కోర్టు వ్యవహారంలో ఒక ఆస్తి మీకు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే సప్తమలో రాహు సంచారం, జన్మరాశిలో కేతు సంచారం వల్ల కొంత అనుచిత నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్లు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అలాగే నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. అయితే ముక్కుసూటి ధోరణి అనేది ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణిని మీరు మార్చుకోరు. అటు జీవిత భాగస్వామితో కూడా విభేదాలతోటి నిండిన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నా ధోరణి ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను అని ఒక ధోరణికి వచ్చేస్తారు. అది కొంచెం మార్చుకోకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదేమైనా సరే మీ స్వయంకృత అపరాధం వల్లే ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు, సినీ రంగాల వారికి, చార్టెడ్ అకౌంట్స్, పౌల్ట్రీ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ వీరికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. అయితే బంధువర్గంలో
మీ పేరు ప్రఖ్యాతులు చెడగొట్టే విధంగా కొంతమంది ప్రయత్నిస్తుంటారు. వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని తిప్పికొట్టే విధంగా ప్రయత్నించడం అనేది చూసుకోవాలి. ఎందుకంటే మీరు అందరికీ బాగుండాలి, మీరు బాగుండాలి, వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. కానీ మీ ఎదుగుదలను చూసి వారు లేని వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. వీరికి అష్టమ శని, సప్తమంలో రాహువు, జన్మరాశిలో కేతు సంచారం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కొంత మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి భాగ్యంలో రవి, దశమంలో గురు సంచారం, అలా ఏకాదశంలో కుజుడు కొంతవరకు మంచి ఫలితాలను చెప్పవచ్చు. అయితే 6ంట రాహువు, 7ంట శని, 12ంట కేతువు. సప్తమ శని కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్న 6ంట రాహువు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఇది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అలాగే ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు, ఉద్యోగం బాగుంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి, లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు. పత్తి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు సప్తమంలో ఉచ్చబట్టి ఉన్నారు. వీరికి బాగా అనుకూలమైన విధంగా కూడా గోచరిస్తుందని చెప్పచ్చు కొంతవరకు. కాబట్టి ఏ పని చేసినా నిర్విరామంగా ఎక్కడ ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా వీరి కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో కలుస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. రావాల్సిన సమయంలో ధనం చేతికి అందుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే పక్కన పెట్టి మీకంటూ మీరు నిర్ణయించుకుని ఒక సూటిగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే లోపల ఎంత భయం ఉన్నా అది మీకు కనిపించరు. లోపల ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో అనే ధోరణి భయపడతారు. కానీ అది ఎవరికి కనపడదు, కనిపించకుండా ప్రయత్నాలు చేస్తారు. అదే మంచిది కూడా. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహంలో చిన్న చిన్న ఆటంకాలు, లేదంటే వియ్యాల వారు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. నామమాత్రపై చిన్నగా చేశారనేది సరిగ్గా చేయలేదని చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. చక్కగా పిల్లాడు కానీ వివాహం ఘనంగా నిర్వహించాలి, అదే నాకు ముఖ్యం అనే ధోరణిలో మీరు ముందుకుంటారు. అటువంటి బంధుమిత్రులతోటి ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా వివాహాన్ని జరిపించగలుగుతారు. కుటుంబ సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సహోదరుల మధ్య ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది వీరికి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశీ వ్యవహారాలు వీరికి సానుకూలు పడతాయి. వైద్యవతులు ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. అలాగే గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాల్లో ఉండి చదువుకోవాలి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, అలాగే కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఎప్పుడు మీకు మాటకి విలువ ఇవ్వని వాళ్ళు ఈసారి విలువిచ్చి మిమ్మల్ని తారస్థాయిలో నించబడడం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. అలాగే భూమి కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, సినీ పరిశ్రమ రంగం వారికి, రాజకీయ నాయకులకు, ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, డాక్టర్లకి ఈ వారం కొంతమేర బాగుందని చెప్పచ్చు. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతలు మంచిగా లభిస్తాయి. మీరు అనుకునే పదవి చేదాకా వచ్చి చేజారిపోతుంది. అయితే అది ఆకస్మికంగా మళ్ళీ రావడం అనేది మీకు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఏది ఏమైనా సరే గత 2-3 వారాల కంటే ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు
సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే గురువు భాగ్యంలో, పంచమంలో రాహువు, 6 శని, అష్టమ రవి, ఏకాదశంలో కేతువు. ఈ భాగ్య గురువు వల్ల కొన్ని శుభకార్యాలు చక్కగా నిర్వహిస్తారు. వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రులు ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో మళ్ళీ వెనక్కి తిరిగి రావడం, మీ ఉన్నత స్థాయిని చూసి ఈర్ష్యపడడం, అలాగే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో మీకు రావడం, స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు, అలాగే వ్యాపారంలో రావాల్సిన ధనం చేతికి అందడం, వ్యాపార వృద్ధి బాగుండడం అనేది ఈ వారం నుంచి మొదలవుతుంది. అలాగే బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతో ఉంది. ఎందుకంటే ఇటు కుటుంబ బాధ్యత, సంతానం, భాగస్వామి, వ్యాపారం, ఉద్యోగం, ఇన్ని రకాలుగా అన్నీ మీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి అవన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది. వ్యాపార అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతారు. క్లయింట్స్ పెరుగుతారు. అలాగే అనుకొని ప్రాజెక్టులు చేతికి రావడం, ఎంప్లాయీస్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. చక్కగా బంగారు ఆభరణాలు కొనే యోగ్యత కనిపిస్తోంది. అలాగే పంచమంలో రాహు, షష్టంలో శని అష్టకవర్గులో బలంగా ఉన్నారు. చేసే పనిలోనూ కృషి లభిస్తుంది. అష్టంలో రవి, ఏకాదశంలో కేతు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణి మార్చుకోరు. మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ పట్టుదల 2 నిమిషాలే ఉంటుంది. ఇవాళ చేద్దాం అనుకుంటారు, చేసేద్దాం అనుకుంటారు, మళ్ళీ పక్కన పెట్టేసి ఇంకో దాని మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇటువంటి డీవియేషన్స్ లేకుండా చూసుకోవాలి. మీ ఆలోచనలు విధానం చాలా బాగుంటుంది, కానీ ఒక పని చేస్తున్నామంటే 100% దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఇంకోళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి, లేదా వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో ప్రాజెక్ట్ కావచ్చు, లేదా ఉద్యోగ మార్పు, ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మార్చుకోకుండా కాన్స్టెంట్గా స్టిక్గా ఉన్నంత వరకు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. రాజకీయ నాయకులకు మంచి ఆదరణ లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పుడూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా మిమ్మల్ని సహోదరంగా బాగా పిలవడం కావచ్చు, దగ్గర రావచ్చు. అలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారికి మంచి కాలం నడుస్తుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే విద్యా విషయం పరంగా స్ట్రెస్కి ఎక్కువ గురి కాకుండా చూసుకోవాలి. స్థానబలం ఎక్కువగా ఉన్నప్పటికీ పరీక్షల్లో సరిగా రాయలేకపోవడం, లేదా పరీక్షా సమయంలో మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి విషయ వ్యవహారాలకి కాస్త ఏకాగ్రత చాలా ముఖ్యం. గురు స్తోత్రం ఎంత పఠించినట్లయితే అంత బాగుంటుంది. ఈ రాహుకేతు మారడం వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ల సంబంధించిన వ్యాపారాలు చక్కగా ఉంటుంది. ట్రావెల్ ఏజెన్సీ వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సినీ పరిశ్రమకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. 6 శని, శుక్రులు, అష్టమ రాహు, భాగ్యంలో గురువు. ఈ భాగ్యాధిపతి అయిన గురువు తులారాశిని చూడడం, రాశి నుంచి పంచమ రాహుని చూడడం వల్ల కొంత మంచి అవకాశాలు వీళ్ళకి కలిసి వస్తాయి. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం అనేది వారి మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా పరమేశ్వరుడు ఇవ్వగలడు. ఆయన ఒక ఆశీర్వచనం ముందుకు వెళ్ళమని. నడవాల్సిన బాధ్యత మీద ఉంటుంది. అది ఎలా చేయాలి, ఏం చేయాలనేది సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకుని ఉండడం వల్ల ఎక్కువగా లాభిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. లాయర్లకి, సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్ ఉన్నవారికి, డాక్టర్స్కి, డెంటిస్టులకి, చార్టెడ్ అకౌంట్స్కి, అలాగే పోలీస్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. పోలీస్ రంగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే గురుగ్రహ అనుగ్రహం వల్ల వీళ్ళకి చక్కగా ఈ వారం
చావుందనే చెప్పాలి. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అతిగా ఖర్చు పెట్టుకోవడం, అలాగే ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వడం అనేది మానుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశి వారు ఈ రాహుకేతువ సంచారం వల్ల కొంత ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. సప్తమంలో రవి, అష్టమ గురువు, చతుర్థంలో రాహు, పంచమంలో శని, అలాగే దశమంలో కేతు సంచారం. ఈ రాశి వారికి దైవ దర్శనాలు, దేవుని మీద భక్తి ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగంలో చక్కగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కష్టే ఫలి అన్న వీరి ప్రతిభని ప్రతి ఒక్కరూ గుర్తించడం అనేది జరుగుతుంది. అలాగే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే శత్రువర్గం ఏమీ చేయలేని విధంగా ఉంటుంది. మీ దైవశక్తి కావచ్చు, లేదా మీరు చేసే పూజలు పునస్కారాలు కావచ్చు, మీ ఆత్మవిశ్వాసం కావచ్చు, ఏదైనా సరే మిమ్మల్ని టచ్ చేయాలంటే ముందు వాళ్ళు భయపడాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయం లేదు. మీకు మీరుగా మీ కార్యక్రమాలను చక్కగా చేసుకోవచ్చు. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువర్గంలోని ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సహోదరి మధ్య ఉన్న అభిమానం ఎక్కువగా పెరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామితోటి పుణ్యక్షేత్రాలు సందర్శించగలుగుతారు. ఒక భూమి కానీ, ఫ్లాట్ కానీ, బంగారం కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మంచి సంబంధం చూసి వివాహం చేయగలుగుతారు. వివాహ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నిర్వహిస్తారు. డబ్బుకు లోటు ఉండదు. ఏదైనా అవసరం వస్తే బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని గట్టెక్కిస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్నారు, చాలా ఆర్భాటంగా చేస్తున్నారు అని అనుకుంటారు. అవేమి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మీరు మార్చుకోకుండా ముందుకు వెళ్ళాలన్నది చెప్పదగిన సూచన. అలాగే ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో ఉండడం వల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాలేయం సంబంధించి, థైరాయిడ్, మోకాలు నొప్పులకు సంబంధించి ఇబ్బంది పెడితే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనప్పటికీ గృహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతానం బాగుంటుంది. అలాగే విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. అలాగే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. ధనం అధికంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పుడో మీరు చేసిన సహాయానికి గాను మిమ్మల్ని అభినందించడం, పొగడ్డం లేదా మిమ్మల్ని సన్మానించడం జరుగుతుంది. 10 మందికి ఉపకారం చేయాలి, అపకారం ఏ రోజు చేయకూడదు అనే మీ ధోరణి అందరికీ నచ్చుతుంది. అయితే ఇది బంధువర్గంలో కొంత ఈర్ష్య ద్వేషాలకి కారణమవుతుంది. మీరు బాగా ఎదుగుతున్నారని, బాగా సంపాదిస్తున్నారని, బాగా పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకుంటున్నారని అది కొంతమందికి నచ్చదు. అయితే ఇంట్లో వాళ్ళు పక్కన పెడితే బయట వాళ్ళు చక్కగా చూస్తున్నారు. బయట వాళ్ళ పేరు ప్రఖ్యాతలు మనకుంది. ఏదైనా భగవత్ సంకల్పం, పరమేశ్వరుడు ఇవ్వాలి, కానీ అంతా ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. కాబట్టి మనకి నిమిత్త మాత్రం మన పని మనం చేయాలనే ధోరణితో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇదే కరెక్టు. మన చేతిలో ఏదీ ఉండదు. మనం దేవుళ్ళం కాదు, అద్భుతాలు ఏమీ ఉండవు మన చేతిలో. మాయలు మంతలు అంతకన్నా ఉండవు. చేసే పని మనస్ఫూర్తిగా చేయడం. ఇచ్చేది భగవంతుడు, పరమేశ్వరుడు. ఆ ఆశీస్సులు ఆయనే ఇస్తాడు. మనం పక్కవాడికి అపకారం చేయనంత వరకు మనకి చక్కగా ఉంటుంది. అపకారం చేసినా, ఉపకారం చేసినా ఏదైనా భగవంతుడే ఇవ్వాలి. ఏదైనా కర్మానుసారేనా అంటాం. మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. మంచి పేరు ప్రఖ్యాతలు వీరికి లభిస్తాయి. అయితే గ్రీన్ కార్డ్ విషయంలో, H1B వీసా విషయంలో
కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. చేతిదాకా వచ్చి వీసా వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ దానికోసం వేచి చూడడం అని ఉంటుంది. అయితే నెక్స్ట్ వీసాలో వీళ్ళకి వీసా వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి దశమంలో కేతువు, చతుర్థంలో రాహు కేతు గ్రహాలు మారడం వల్ల అన్ని రాశుల మీద కొద్దో గొప్ప ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అయితే శని మేనంలో అష్టక వర్గంలో 4 పాయింట్లు ఉన్నారు, సర్వాష్టక వర్గంలో 35 చక్కగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని ప్రభావం వీరికి తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రభావం అనేది అన్ని రాశులకు కాదు, కొంతమందికి ఉంటుంది. కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుండదు. ఏదైనా వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది తప్ప గోచారం బట్టి ఒక 30% వీరికి బాగుంటుందని చెప్పవచ్చు. విద్యా విషయాలలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో వీళ్ళ సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జన్మరాశి అని గురువు సప్తమంలో ఉన్నారు. గురు వీక్షణ చక్కగా ఉంది. శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం యోగ్యత కలుగుతుంది. మొత్తం మీద గడిచిన 4-5 వారాల కంటే ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నలుగురిలో మటుకి ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. మీరు బాగా ఎదుగుతున్నారు, బాగా సంపాదిస్తున్నారనే ఆ భావన ఎప్పుడూ ఉంటుంది. మీ దగ్గర ₹1,00,000 ఉంటే 10 లక్షలు ఉన్నాయంటారు, రూపాయి అంటే 1,00,000 ఉందంటారు. అయితే ఎవరు ఎన్ని పక్కన చెప్పినా అవన్నీ పక్కన పెట్టి మీ ధోరణిలో మీరు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపారపరంగా విస్తరింప చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారాలు చేసేవారైతే వారి జాతక పరిస్థితులను తీసుకుని భాగస్వామి వ్యాపారాలు చేయవచ్చు, లేదా ఇండివిజువల్గానే వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు, ఇంపోర్టెంట్ ఎక్స్పోర్టు, ట్రావెల్ ఏజెన్సీ, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకు కానీ, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, కాస్మెటిక్స్ రంగం, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మంచి మార్కులు సాధిస్తారు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా రాణించగలుగుతారు. గ్రూప్స్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వారికి పేరు ప్రఖ్యాతలు, ప్రమోషన్స్, బోనస్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, భాగ్యంలో కేతువు. అయితే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మన కోర్సు జాయిన్ అవుదాము లేదా విదేశాలకు వెళ్ళిపోదాం అనే ధోరణి మీకు ఉండదు. ఎవరు ఎన్ని చెప్పినా మనం వెళ్తే లాభం ఎంత ఉంది, మనం బాగా రాణించగలమా లేదా ఇక్కడే ఉండి రాణించగలమా అన్న ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్తారు. అంతేగాని 10 మంది చెప్పారు, 10 మంది వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి అన్న ధోరణి మీకు ఉండదు. ఎప్పుడైనా సరే నలుగురిలో నేను అని ఉంటుంది తప్పితే కానీ నేను ఒక 10 మందితో పాటు నేను ఉండాలనుకోరు. 10 మందిలో ఒక్కడిగా ఉండాలి, నాకంటూ గుర్తింపు ఉండాలి అనే భావంతో మీరు ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు. తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చగలుగుతారు. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారం పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. తృతీయంలో రాహు, చతుర్థ శని కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది. అయితే అంత పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ రాహుకేతు సంచారం వల్ల కొన్ని మార్పులు జరుగుతుంటాయి. బంధుమిత్రులతోటి, సహోదరి మధ్యతోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే విదేశీ సంబంధించి వ్యవహారాలు, కాస్మెటిక్స్ సంబంధించి, సినిమా సంబంధించి, అలాగే చిరు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వీరికి చక్కగా ఉందని చెప్పచ్చు. వాటిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఏది ఏమైనా గత 2-3 వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పాలి వీరికి. మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి.
ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ నెల 19 నుంచి ద్వితీయంలో రాహువు, అష్టంలో కేతు సంచారం ప్రారంభమవుతుంది. అలాగే తృతీయంలో శని, షష్టంలో గురు సంచారం కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. బంధువర్గంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మీరు ఒక మాట అంటే వారు ఇంకో మాట అనడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. అయితే సహోదరి మీకు అండగా నిలబడడం అనేది ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా వారు మీకు అండగా నిలుస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం ఎలా చేయాలా, డబ్బు ఎలా చేతిలో లేదు ఎలాగా అనే మదన పడతారు. అయితే ఎలాగోలాగా ఆ సమయానికి డబ్బు అనేది సర్దుబాటు అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. మంచి ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తోంది. అనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది. బంగారాన్ని కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం కొందామనుకుంటారు. ఇంకా వివాహం ఉంది తర్వాత చూద్దాం అని పక్కన పెట్టి శుభకార్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నదంతా శుభకార్యం కోసమే ఖర్చు చేస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటుంది. అలాగే పౌల్ట్రీ రంగం, హోటల్ బిజినెస్, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సినీ ఫీల్డ్ ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఏది చేసినా మీ ధోరణి మార్చుకోకుండా మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు. అష్టమంలో కేతువు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అయితే అంత మొత్తంలో రాకపోవడం కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన విషయ వ్యవహారాలు, మోకాల నొప్పులు, హృదయం సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు. వైద్యవృత్తిలో ఉన్న వారికి చక్కగా రాణిస్తారు. మంచి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మంచి మార్కులు తెచ్చుకొని సీట్ సంపాదించగలుగుతారు. అలాగే వీసా కోసం, H1B కోసం, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. H1B వీసా విషయంలో కొంత జాప్యం జరిగిన తర్వాత వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సాయశక్తుల ప్రయత్నిస్తున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడం అదొక మనోవేదన కారణమవుతుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ గురు సంచారం, రాహుకేతు సంచారం వల్ల కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగం లభిస్తుంది. అధైర్యపడవద్దు. మనోధైర్యం ఎక్కువగా పెంచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రేమ వివాహ విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వీటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వచ్చిన సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు ప్రేమకు సంబంధించి కొంత దూరంగా ఉండడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఎందుకంటే ఏదైనా సరే కెరియర్ ఇంపార్టెంట్, స్టడీస్ ఇంపార్టెంట్. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. చదివే సమయంలో చదవాలి, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి ప్రేమ వివాహాలంటూ వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలకు ఎదురు చెప్పకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా బాగుందని చెప్పచ్చు. ఆర్థికంగా ఎక్కువగా నిలదొక్కుకోవడానికి సాయశక్తుల ప్రయత్నిస్తారు. అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిమ్మల్ని చులకనగా చూసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని పొగడ్డం, మీరు బాగా చేస్తున్నారని చెప్పడం అనేది ఒక సంతోషకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే ఈరోజు పొగడ్డం, మీరు బాగా చేశారు, వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందారు, బాగా చేస్తున్నారని పొగడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకానొక సమయంలో మీకు ఎవరు సహాయం చేయరు, డబ్బు రూపేణా ఏ రూపేణా చేయరు. కానీ పట్టుదలతోటి పైకి రావాలన్న కృషితోటి మీరు ఏదైతే సాధించారో అది ఈ రోజున మీకు నలుగురిలోనూ మంచి పేరు కథలు తెచ్చిపెడుతుంది. ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా ఆనందించే విషయంగా ఉంటుంది.
ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ద్వితీయంలో రాహువు, అష్టమ కేతు వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు బిస్కెట్ కలర్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం మొదలవబోతోంది ఈ నెల 19 నుంచి. అయితే ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. అష్టవర్గులో 4 పాయింట్లతోటి చేసే పనిలో కష్టం తెలియకుండా ఏర్పడుతుంది. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే ఈ రాహుకేతు ప్రభావం అనేది ఈ రాశి మీద ఎక్కువగానే ఉంటుంది. సప్తమంలో కేతు వల్ల భాగస్వామి మధ్య విభేదాలు, జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట పెరగడం కానీ, లేదంటే మీ మాటకు విలువనివ్వకపోవడం కానీ, లేదా మీరు ఎక్కువగా కోపగించుకోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుంటాయి. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా పరిశీలించి సాధ్యమైనంత వరకు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే సప్తంలో కేతు వ్యాపార పరంగా కొంత లాభాలు, నష్టాలు రెండూ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా సరే అవి పక్కన పెట్టి మీకు మీరుగా వెళ్ళండి. జీవిత భాగస్వామితో సఖ్యత, బంధువర్గంతో ఇబ్బంది లేని వాతావరణం ఏర్పరచుకోవాలి. అందరూ మన వాళ్ళే అనుకోవడం పొరపాటు. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచెలు అన్నట్టుగా మీరు వ్యవహరిస్తారు. అలా కాకుండా ఎవరు బాగా పనిచేస్తున్నారో, ఎవరు బాగా పని చేయడం లేదో అది చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. విద్యలో మంచి రాణింపు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగపరమైన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీరికి సంప్రాప్తిస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ వస్తుంది. వంశపారంపరంగా రావాల్సిన ఉద్యోగం ఏదైతే ఉందో వీరికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఒక స్థలాన్ని ఎప్పటినుంచో అమ్మి శుభకార్యం చేద్దాం అనుకుంటారు. అయితే అది కొంచెం ఆలస్యం అవుతుంది. శుభకార్యం ఎలా చేయాలా, డబ్బులు లేవు ఎలాగా అన్న మదన పడతారు. అయితే అలాగా ఆ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అది లోన్ కావచ్చు, లేదా రావాల్సిన ధనం చేతికి అందడం కావచ్చు, ఇవి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. సోదరిమణులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగం మీద శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా బాగుంటుందా లేదా అనే ఆలోచన చేస్తారు. అయితే ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీకు తెలిసిన జ్యోతిష్యులు, పెద్దవారు ఎవరినైనా కనుక్కొని జాతకపరంగా బాగుందా లేదా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఒక కార్యక్రమం, ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు మనకి అనుకూలంగా ఉందా లేదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందా లేదా అనేది చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించాక నష్టాలు ఇబ్బంది పడే కంటే ముందుగా చూసుకుని ఎప్పుడు బాగుందో అప్పుడు ప్రారంభించినట్లయితే ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. లేకపోతే ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా లేకపోలేదు. ₹1కి ₹10 ఖర్చు అవుతుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. మోకాలు నొప్పులకు సంబంధించి, అరికాలకు సంబంధించి, అలాగే కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా బాధింపజేస్తాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలే అవి భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నలుగురితో పాటు సరదాగా ఉండాలి, నలుగురితో పాటు కలిసి ఉండాలి అన్న ధోరణి మీరు పెంచుకోవాలి. జీవిత భాగస్వామితోటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొల్పుకోవాలి. లేకపోతే విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా చూస్తున్నాము. అది ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల, లేదా వ్యాపారం చేయడం వల్ల, లేదా మధ్యవర్తి వల్ల ఏదో విధంగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది ఈ మధ్యకాలంలో. కాబట్టి అటువంటిది ఇబ్బంది లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్, సినిమా సంబంధించివి, అలాగే కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.
ఏది ఏమైనా ఈ రాహుకేతు ప్రభావం వల్ల ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శని అష్టవర్గులో 4 పాయింట్లు ఉన్నాయి. అలాగే సర్వాష్టవర్గులో 35 పాయింట్లు వచ్చాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఎంతో కష్టపడి పైకి రావాలన్న మీ ధోరణి ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. అయితే ఎంత చేసినప్పటికీ బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. ఎంతో నమ్మి మన అనుకుని మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేసే రక వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదైనా సరే సంతానం, జీవిత భాగస్వామి తప్ప ఇంకొకటి విషయాలలో తల దూర్చకుండా మీ వరకు మీరు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే భగవత్ అనుగ్రహం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీ పని మీరు చేసుకుపోండి, తర్వాత పరమేశ్వరుడే ఇస్తాడు మీకు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఉద్యోగం వస్తే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా రాణిస్తాయి. అయితే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, లాభాలు బాగుంటాయి, లాభాలు తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఒకసారి అందరికీ డబ్బులు పిచ్చి మోసపోయాం, మోసం చేశారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైనా సరే మేలుకొని మన వరకు మనం బాగుండాలి, రూపాయి ఖర్చు చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేయాలన్న భావంతో ఉండండి. దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. పిల్లల వివాహం కోసం ఎలాగాని మదన పడతారు. అయితే శుభకార్యం ఎలాగ నిర్వర్తించాలా అనే మీమాంసలో పడతారు. అయితే ఇటువంటి వ్యవహారం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సమయానికి ధనం అనేది ఏర్పడుతుంది. అది ఎలాగైనా సరే అప్పో సొప్పో ఏదైనా సరే వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. సినీ రంగాల వారికి, కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్, ఆధ్యాత్మికవేత్తలకు, పోలీస్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం అంటే ఫ్లాట్స్ అమ్ముకునే వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ చేసే వారికి మట్టికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సరైన టైంకి కూలీలు దొరకపోవడం, లేదా ప్రాజెక్ట్ ఆగిపోవడం, లేదా ఏదో ఇబ్బంది పడి ఒక పని మొదలు పెడదాం అనుకుంటే ఇంకో పని ఆగిపోవడం, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక పడతాయి. అది తాత్కాలికమే. మీ పని మీరు చేయండి, ఆటోమేటిక్గా అవే సెటరేట్ అవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు వీరికి చక్కగా అనుకొస్తుంది. 1000లో రాహు సంచారం వల్ల విదేశీ యానం చేయగలుగుతారు. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు. ఈ 3 రంగాల వారికి, 3 రకాలుగా ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోండి. సొంత నిర్ణయాలు పనికిరావు. అయితే సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అందరి మాట వినండి. కానీ మీకు మీరుగా ఏది మంచో చెడో మీరు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇంకోటి, దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, స్నేహితులకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే చదివే వయసులో చదవాలి. ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చదివేసుకుంటారు, వాళ్ళు పైకి వస్తారు, మిమ్మల్ని పాడు చేస్తారు. అది మీకు అర్థం కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే పెద్దవాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. ఎప్పుడూ అంతే. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు చెడ్డవాళ్ళే. ఎందుకని? వాళ్ళు తిడతారు, చదవమని చెప్తారు కాబట్టి. అదే ఫ్రెండ్స్ ఎవరు చెప్పరు కదా, రారా సినిమాకి వెళ్దామంటారు, వాళ్ళు నచ్చుతారు మీకు. ఎందుకంటే చదవమని చెప్పరు, తిట్టరు. తిట్టే వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తిడుతున్నారు అంటే మీ మీద అభిమానం ఉన్నట్టు లెక్క, ప్రేమ ఉంది కాబట్టి మీరు పాడవకూడదు, మంచి వృద్ధిలోకి రావాలి అనే ఒక పట్టుదలతో మీకు చెప్తారు, మీ మేలు కోరి చెప్తారు. కాబట్టి విద్యార్థులు నేను చెప్పే విషయం ఏంటంటే, చదివే వయసులో చదవండి. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం. అదే 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. అది ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రస్తుతం నడుస్తున్న దశకి మనం తీసుకునే నిర్ణయాల బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు
వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, అభివృద్ధి పరంగా బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు వీరికి బాగా లభిస్తాయి. అలాగే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టమక్ సంబంధించి. ఎందుకంటే దశమాధిపతి మీన రాశి గురువు చతుర్థంలో ఉన్నారు, 6 కేతువు. ఏదైనా చిన్న చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి వేరేపడతాయి. ముఖ్యంగా హృదయం సంబంధించిన, కాలేయం సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి, జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఈ రాహుకేతుల ప్రభావం అనేది ప్రతి రాశి మీద ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశివారు ఎవరికైనా అప్పు తీర్చేయాలనుకుంటే మంగళవారం కానీ ఆదివారం అడగని డబ్బులు ఇచ్చేయండి. సాధ్యమైనంతవరకు వీళ్ళకి అప్పులు తగ్గే అవకాశాలు చాలా వరకు వర్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.